భైకర్ మూవీ అనగానే మీరు కనిపించిన వెంటనే సో మాకు టీజర్ ఇప్పుడు రైట్ నో టీజర్ వరకే వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మాకు అర్థమైందంటే యువర్ ట్రైనింగ్ శర్వానంద్ గారు. సో మీరు బైక్ రేసర్కి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనర్గా ఉన్న రోలు అనగానే మీకు ఏమైనా భయం వేసిందా? మేబీ నా చేత కూడా స్టంట్లు అవి చేయిస్తారేమో అని. భయం ఏం లేదు, చేపిస్తే చేసేవాడిని. వావ్. ఐఎమ్ గుడ్ ఇన్ బైక్ ఆల్సో. సో అలాంటి వచ్చిన అవకాశాలు చేశాను, కానీ ఇంకా ఫుల్గా ట్రైన్ చేయడం అదంతా ఇందులో ఎక్కువ లేదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే. సో నో రిస్కీ థింగ్స్ అండ్ ఆల్. నో రిస్కీ థింగ్స్, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇనఫ్ అన్నట్లు. శర్వానంద్ గారికి ఫుల్ రిస్కీ థింగ్స్ అన్నీ, బికాస్ ఆయనే కదా రేజర్. అండ్ ద ఎక్స్ప్రెషన్ దట్ యూ గేవ్ ఇన్ ద టీజర్ సార్, ఆయన వచ్చి అయిపోయింది అన్న తర్వాత మీ వైపు ఇలా చూస్తే మీరు జస్ట్ వెనక్కి తిరిగి ఆయనకి ఏం రెస్పాండ్ అవ్వకుండా అలా వెళ్ళిపోవడం అనేది దట్ వాస్ సో అంటే ఇంటెన్స్ ఉందన్నమాట. ఆ రెస్పాండ్ అవ్వకపోవడం ఇంటెన్స్ ఉంది. ఓకే చూద్దాం నెక్స్ట్ ఏంటి అన్నది, దట్ వాస్ సో ఇంటెన్స్. ఓకే ఓకే, అంత అర్థమవుతుందంటే హ్యాపీ. సారీ, అంత అర్థమైందండి, పర్వాలేదు. మనం ఎస్, people also will understand the same thing kada. Then the curiosity వస్తుంది. సార్ మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్గా అందరికీ బాగా సుపరిచితులు అనమాట. ఆ టైటిల్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు కానీ, బట్ ఇంట్లో కూడా అలాగే ఉంటారా సార్? ఇంట్లో ఉండరు, ఆబ్వియస్గా ఉండరు, ఎందుకంటే ఇంట్లో ఫిమేల్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి. యూ కాంట్ బి యాంగ్రీ యంగ్ మ్యాన్. అలా కాదు కానీ ఎవ్రీబడి, మా పిల్లలు, నా కూతుళ్ళు ఇద్దరు నన్ను చిన్న పిల్లోడు లాగానే చూసుకుంటారు, జీవితాన్ని అలాగే చూసుకుంటారు. సో నా అసలు యాంగ్రీగా ఉండడానికి ఛాన్సే లేదు. అప్పుడు కూడా ఎప్పుడైనా నాకు కోపం వస్తుంది, అది నా తప్పే. మీ తప్పకి మీ కోపం వస్తుంది. ఆ తర్వాత నేనే వచ్చి ఫీల్ అయ్యి సారీ చెప్పాల్సిన అవసరం ఉంటే చెప్పేస్తాను. డిడ్ యు ఎవర్ ఫీల్ సార్, అంటే ఇంట్లో ఆడవాళ్ళ సామ్రాజ్యం ఎక్కువైపోయింది, వీళ్ళ డెసిషన్లు ఎక్కువైపోయినాయి, నా వైపు మాట్లాడే గొంతే లేదు ఇంట్లో అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు గొంతు లేదు, నాకు సపోర్టివ్గా ఇంకో మగ గొంతు లేదు ఇంట్లో అని. అలా ఎందుకు అనిపిస్తా? అదే నన్ను పిల్లోడు లాగా చూసుకున్నప్పుడు ఏం ఉండదు.